Gentlemen, welcome to Fight Club. ఓకే. సో, ఏమో కానీ ఎండ అయితే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎండాకాలం స్టార్ట్ అవడం కాదు కానీ సో అందులో నేను ఒక మిడ్ సెక్షన్ ట్రై చేస్తున్నాను. సో ఇంకా చుక్కలు కనపడుతున్నాయి నాకైతే కానీ. సో యాక్చువల్లీ ఈరోజు టాపిక్ సో హార్ట్ గురించి అయితే మాట్లాడదాం. సో యాక్చువల్లీ ఒక 3 days నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాం, బట్ అది స్కిప్ అయితే వస్తుంది. ఈరోజు అయితే మంచిగానే మాట్లాడతాను. సో హార్ట్ గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది కానీ సో మేజర్గా మన బాడీ బిల్డింగ్కి ఏవైతే ప్లస్ అవుతాయో సో అవి మాత్రమే మాట్లాడతాను. సో సింపుల్గా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్, మీరు ఎంత పెద్ద ఎక్స్ట్రీమ్ బాడీ బిల్డర్ అయినా, సో ఎంత మీ బాడీలో ఎంత పెద్ద మజిల్స్ ఉన్నా, సో మీ హార్ట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వకపోతే మాత్రం సో ఏ టైంకి హార్ట్కి బొక్క పడుతుందని మనకు తెలియదు. ఓకే. సో నీ హార్ట్ని నువ్వు ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే సో కార్డియో అనేది 100% నువ్వు చేయాల్సిందే. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నార్మల్ జిమ్ చేస్తాం అనుకోండి, బల్క్ కట్ కాకుండా ఒక ఫిట్నెస్ లెవెల్స్ని మంచిగా మెయింటెనెన్స్ చేద్దాం అనుకొని జిమ్ చేస్తాను. సో అట్లాంటిది మీకు ఒక 30 minutes కార్డియో అయితే వర్త్. సో వర్త్ అండ్ అది మీకు మంచిగా సెట్ అవుతుంది ఫిట్నెస్ లెవెల్స్కి అండ్ మీ గోల్స్ని మంచిగా హిట్ చేసుకోవడం కూడా ప్లస్ అవుతుంది. బట్ ఎవరైతే నాలా బల్క్ కట్ ఇట్లా చేస్తారో అండ్ మీ బల్క్ టైంలో సో ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ అయితే తింటారు. సో ఎక్స్ట్రీమ్ హై క్యాలరీ లైక్ మీ బాడీ వెయిట్కి మించి మీరు క్యాలరీస్ అయితే తీసుకుంటారు. లైక్ ఎందుకంటే మీరు గెయిన్ అవ్వాలి, ప్లస్ మీ బాడీలో మజిల్ బిల్డ్ అవ్వాలి అండ్ వర్కౌట్స్ కూడా ఎక్స్ట్రీమ్గా చేయాలి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మీరు ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ అయితే తింటారు. ఓకే. సో ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ తినడం వల్ల ఏంటంటే నార్మల్ లాగా 30 minutes చేస్తా అంటే మాత్రం అవ్వదు. సో 40 to 45 minutes అది చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే నాలా మరీ ఎక్స్ట్రీమ్గా తింటారో సో మీ వెయిట్కి సంబంధం లేకుండా సో క్యాలరీస్ ఎన్ని పడితే అనేది తీసేసుకొని, ఓకే, సో అట్లయితే ఎక్స్ట్రీమ్గా తింటారో మీరైతే నార్మల్ 40 to 45 minutes వాక్ కూడా సరిపోదు. మీరు ఇంకా సైక్లింగ్ అయితే వీక్లో 3 times అయినా చేయాల్సి ఉంటుంది. ఓకే. 7 daysలో అట్లీస్ట్ ఒక 3 times అయినా చేయాల్సి ఉంటుంది. సో ప్రాపర్గా ఒక 3 major థింగ్స్ ఉన్నాయి చూసారా. సో 3 లైఫ్ స్టైల్స్ బట్టి మీకు ఫిట్నెస్ లెవెల్స్ని మంచిగా హిట్ చేసుకోవడానికి అండ్ మీ ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవడానికి హెల్ప్ అవుతాయి. సో ఇట్లా మీకు తెలియాలి ఫస్ట్. సో నువ్వు ఈ స్టేజ్లో ఉంటే 30 minutes సరిపోతుంది. అండ్ నార్మల్ ఎక్స్ట్రీమ్ క్యాలరీస్ కాకుండా సో లీన్ బల్క్ అండ్ ఒక ఒక వేలో వెళ్తున్నావు అనుకో, సో అప్పుడు నీకు ఒక సో 40 minutes 45 minutes నార్మల్ వర్క్ సరిపోతుంది. అండ్ ఎవరైతే ఎక్స్ట్రీమ్గా తింటారో సో ఎక్స్ట్రీమ్ ఫుడ్ని కౌంట్ చేసుకోకుండా ఎక్స్ట్రీమ్ ఎంత దొరికితే అంత తినేసి అండ్ సో చెప్తున్నా కదా నేను ఎక్స్ట్రీమ్గా తినేస్తాను, అందుకే చెప్తున్నాను మీకు ఎంత ప్రాపర్గా. ఓకే. సో ఎక్స్ట్రీమ్గా తినేసేటప్పుడు ఏంటంటే ఓ నార్మల్ వాక్ చేస్తే అయితే మాత్రం అవ్వదు. ఓపెన్గా చెప్పిన నార్మల్ వాక్ అసలు సరిపోదు. అండ్ సమ్టైమ్స్ మీరు 3 times లైక్ 7 daysలో 3 days సైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సైక్లింగ్ చేయండి, బట్ లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం సైక్లింగ్ అవాయిడ్ చేసి వాక్ చేయండి. సో ఎందుకంటే లెగ్కి అంతగా ఇంకా పెయిన్ వస్తుంది. పెయిన్ అంటే లైక్ మజిల్ అంత మంచిగా రికవరీ ఉండదు అంతే. సో లెగ్ వర్కౌట్ చేసేటప్పుడు నార్మల్ వాక్ చేయండి. మిగతా రిమైనింగ్ 7 daysలో 3 days, 7 daysలో సైక్లింగ్ చేయండి. సో అప్పుడు మీకు మంచిగా ప్లస్ అవుతుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్ షుగర్ ఫుడ్స్ అయితే తీసుకోండి. ఓకే. ఎక్స్ట్రీమ్ షుగర్ ఫుడ్స్ తినడం వల్ల కూడా అంత మంచిది కాదు హార్ట్కి మంచిది కాదు. అండ్ బ్లడ్ క్యాన్సర్ ఇట్లాంటివి వస్తాయి. ఓకే. సో చెప్తాను కదా, మాట్లాడితే ఏదో పెద్ద డాక్టర్లు మాట్లాడినట్టు ఉంటుంది కానీ సో అంత మనకు అవసరం లేదు. బట్ మన బాడీ బిల్డింగ్కి ఏవైతే మంచిగా సెట్ అవుతాయో సో దాని గురించి మాట్లాడాలి. సో ఎక్స్ట్రీమ్ షుగర్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. సో మీ కార్బ్స్ అయినా పర్లేదు కానీ ఎక్స్ట్రీమ్ షుగర్స్ అయితే తీసుకోకండి. ఓకే. సో షుగర్స్ ఉంటే బ్లడ్ అనేది అంత ప్రాపర్గా సర్క్యులేషన్ అవ్వదు. ఓకే. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ప్రాపర్గా లేకపోతే మాత్రం హార్ట్ అనేది ప్రాపర్గా వర్క్ కాదు. సో వర్క్ కాని టైంలో సమ్టైమ్స్ హార్ట్కి ఏమైనా పెయిన్ వస్తుంటుంది. సో ఎవరికైతే సమ్టైమ్స్ పెయిన్ వస్తుంటుందో, ఎక్స్ట్రీమ్ పెయిన్స్ వస్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే. సో నేను చెప్పేవన్నీ సెకండరీ. మీకు ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ హార్ట్కి మంచిగా వర్క్ కాదు అండ్ ప్రతిసారి బ్రీతింగ్ కంట్రోల్ ప్రాపర్గా లేదు, హార్ట్ పెయిన్ వస్తుంది, ఇట్లాంటి టైంలో మీరు మంచిగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. అది మీకు మంచిది అండ్ అట్లానే ఉండండి. ఓకే. ఎవరో ఏదో చెప్తున్నారు నేను చెప్తున్నా అని చెప్పేసి ఇట్లాంటివి చేయకండి.
సో మీకు పెయిన్ వస్తే మాత్రం ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, సెకండరీ ఇవన్నీ. సో ఎవరైతే పెయిన్ ఏం లేదు బ్రో, నార్మల్గా ఉన్నాం, సో నార్మల్గా ఉంది అనుకుంటే, సో మీకు ఎప్పుడు లైక్ ఈ పెయిన్స్ రాకుండా ఉండడానికి, కంట్రోల్ చేసుకోనికి, సో ఈ థింగ్స్ అయితే మాట్లాడుతున్నాను. ఓకే, సో ఎక్స్ట్రీమ్ షుగర్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే హార్ట్కి ప్లస్ అయ్యేది. సో క్యారెట్, బీట్రూట్ ఇది మేజర్గా ప్లస్ అయ్యేది. సో బీట్రూట్ వచ్చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది 100%కి ప్లస్ అయ్యేది. క్యారెట్ వచ్చేసి స్కిన్ టోన్కి ప్లస్, బట్ సమ్ టైమ్స్ హార్ట్కి కూడా కొంచెం మంచిగా హెల్ప్ అవుతాయి. ఓకే, ఐస్కి ఇవన్నీ అన్ని మాట్లాడతాం కానీ, సో క్యారెట్, బీట్రూట్ వీక్లో 7 టైమ్స్లో 2 or 3 టైమ్స్ జ్యూసెస్ అయినా బయట మీరు పెట్టే జంక్ ఫుడ్కి పెట్టే బదులు, సో అట్లీస్ట్ ఒక 3 టైమ్స్ 2 టైమ్స్ అయినా క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ని తాగడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో అది. అండ్ సో అది మెయిన్ అయితే ఇవి సరిపోతాయి. సో నాకు తెలిసి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా మీకు అర్థం కాదు. సో నేను కూడా అంత మాట్లాడితే అలా మాట్లాడితే వెళ్తాను, ల్యాగ్ అవుతుంది, బాగోదు కూడా. సో మేజర్గా లైక్ మీరు ఏ ఫిట్నెస్ లెవెల్స్లో ఉన్నారో అది మీరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు వాక్ చేయండి. ఓకే, అది మీకు సరిపోతుంది. అండ్ సో వర్కౌట్, ఈరోజు మంది వర్కౌట్ గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే సో చాలామంది ఏంటంటే ఇన్స్టాలో మంచిగా ట్రెండింగ్ అవుతుంది. సో సోషల్ మీడియా కోసం చాలా విడి. సో జిమ్స్, మాది మంచి ఎక్స్పెన్సివ్ జిమ్, అండ్ మాది ఎక్స్ట్రీమ్ జిమ్, అండ్ నెంబర్ 1 జిమ్, ఆల్ ఇండియా నెంబర్ 1 జిమ్. సో ఇట్లాంటివి మాట్లాడుతున్నారు కానీ, సో ఫస్ట్ థింగ్, సో జిమ్ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉన్నా సరే, సో నువ్వు ఓల్డ్ జిమ్స్లో చూస్తే మాత్రం లైక్ ఓల్డ్, సో కంప్లీట్ ఓల్డ్ వర్షన్ ఉంటుంది చూసారా. సో అట్లాంటి జిమ్స్లో అయితే మాత్రం ప్యూర్ ప్యూర్ బాడీ బిల్డింగ్ అయితే ఉంటుంది. సో మిగతా మీరు కల్ట్, సో ఎక్స్ట్రీమ్ వీడు చూస్తే మాత్రం, సో అవి ఏంటంటే లుకింగ్ గుడ్. ఓకే, లుకింగ్ మీరు చూడడానికి వావ్ నైస్ గుడ్, ఇట్స్ కలర్ఫుల్, ఇట్స్ గ్లోయింగ్ అని అంటుంటుంది. సో అవేవి నథింగ్. సో బాడీ బిల్డింగ్కి కావాల్సింది సో కలర్స్ అండ్ మిషన్స్ ఇవన్నీ కాదు. ఓకే, సో కొన్ని మిషన్స్ అవి సరిపోతాయి. సో అవి 100%లో 95% అన్ని జిమ్స్లో ఉంటాయి. ఓకే, స్మిత్ మిషన్ ఉంటుంది, బెంచ్ ప్రెస్ ఉంటుంది, బ్యాక్ మిషన్ ఉంటుంది, లెగ్ ప్రెస్ ఉంటుంది, షోల్డర్ ప్రెస్ ఉంటుంది, లైక్ లేటరల్ చేసే డంబుల్స్. సో ఇవే మేజర్. సో మీరు ఏవేవో పెద్ద పెద్ద జిమ్స్లో ఏవేవో ఎక్స్పెక్ట్ చేయకండి, ఎక్స్పెక్ట్ చేసిన ఏమి ఉండదు. సో మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఒకటే స్ప్లిట్ అండ్ మిమ్మల్ని మీరు నమ్ముకొని వెళ్తారో, సో ఆ టైంలో మాత్రమే రిజల్ట్స్ వస్తాయి. సో పెద్ద పెద్ద జిమ్స్లో చేస్తేనే బాడీ వస్తుంది. సో అట్లాంటివి తీసేయండి ఫస్ట్ మధ్యలో. సో ఇప్పుడైతే ఏవేవో పెద్ద 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 జిమ్లు వస్తున్నాయి కానీ, ఇవి ఒక 90s వాళ్ళు చూస్తే మాత్రం, సో జిమ్ వచ్చేసి అట్లే లైక్ చాలా స్క్వేర్ ఫీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో స్క్వేర్ ఫీట్ తక్కువ ఉంటుంది, మిషన్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి, అండ్ డబుల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి. సో కంప్లీట్ ఒక చెప్తున్నాను కదా, ప్యూర్ బాడీ బిల్డింగ్ ఉంటుంది. సో మీరు వాళ్ళు వేసే క్లాత్స్ కూడా, సో ఆ క్లాత్స్ కూడా నార్మల్ ఉంటాయి. సో అంత ఎక్స్పెన్సివ్గా పెద్ద పెద్ద బ్రాండ్స్తో ప్రమోషన్ చేసుకొని పెద్ద పెద్ద బ్రాండ్స్ క్లాత్స్ ఇవి కూడా ఉండదు. సో కంప్లీట్ ఒక నార్మల్ షార్ట్స్, ఒక టీషర్ట్, ఇదే ఉంటుంది. ఓకే, సో మీరు ఏవేవైతే చూస్తారో అవి ఏమి రియాలిటీ కాదు. సో మీరు ఏ జిమ్ జాయిన్ అయినా పర్లేదు. సో మీరు ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఒకటే స్ప్లిట్ పెట్టుకొని లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ చేస్తూ పోతారో, సో ఆ టైంలోనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో ఈ టైంలో మిషన్స్ ప్రాపర్గా వర్క్ అయితే లేదు, అది ఇది లవడా, సో ఇవన్నీ మీకు ఎక్స్క్యూజెస్ మాత్రమే. ఓకే, ఇవన్నీ ఏంటంటే మనం ఎక్స్క్యూజెస్ ఇచ్చుకున్నట్టు ఉంటుంది. సో అవన్నీ పక్కన పెట్టేసి, సో టైం పడుతుంది. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయితే చాలా టైం పడుతుంది. నేను కూడా ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ బల్క్ కట్ అట్లీస్ట్ ఒక 3 years ఇట్లా అవుతుందేమో ఇప్పుడు నాది అయ్యి. సో అయినా నాకు ఇంకా బాడీ లేదు. సో చెప్తున్నాను కదా, అయినా బాడీ లేదు. సో బాడీ బిల్డింగ్కి టైం పడుతుంది. సో అందులో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అయితే చాలా టైం పడుతుంది. అండ్ మెయిన్, సో మీరు ఒక స్ప్లిట్ పెట్టుకోండి. అది మీ బాడీకి తగ్గట్టు పెట్టుకోండి. ఎవరైతే చెప్తున్నారో అది ఇట్లా చేస్తే మంచిగా బాడీ వస్తుంది అని చెప్పేసి అసలు రిజల్ట్ వర్క్ కూడా కాదు బ్రో. సో అది చేస్తే మంచిగా మజిల్స్ క్రియేట్ అయితే, ఇది చేస్తే మంచిగా క్రియేట్ అయినది ట్రాప్, అదంతా ట్రాప్. సో ఆ ట్రాప్ రేస్లో పడకండి. సో మీ బాడీకి తగ్గట్టు మీ వర్కౌట్స్ పెట్టుకోండి. సో దాన్నే కన్సిస్టెన్సీతో చేయండి, ఈ ప్లస్ అయితే. ఓకే, సో నా వరకు వస్తే నాకు కొన్ని స్పిట్స్ ఉన్నాయి, అవే నేను ఫాలో అవుతాను.
ఓకే. సో వీక్లో 2 టైమ్స్ మజిల్ హిట్ చేస్తాను. సో ఇది మీకు చూసి చూసి అలవాటు అయితే, బట్ ఇప్పుడు మాట్లాడితే ఇంకా ఇలాగే ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎక్స్పెన్సివ్ జిమ్ సైడ్ వెళ్ళడం మానేసి, సో లాంగ్ టర్మ్ మీకు ఎప్పుడైతే మీ ఎక్స్పెన్సివ్ జిమ్స్ ఎందుకు అయితే వెళ్ళొద్దు అంటున్నా అంటే, సో మీకు మీ అదేంటంటే మన లిమిట్కి మించి మనం ఎప్పుడు క్రాస్ చేయకూడదు. సో మన లిమిట్లోనే మనం ఉంటూ, సో ఫుడ్ని సో ఫుడ్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఓన్లీ మీరు జిమ్కి ఎక్స్ట్రీమ్ మనీని ఖర్చు పెట్టేసి, సో ఫుడ్ విషయానికి వచ్చేసి నార్మల్ ఫుడ్ తీసుకుంటే మాత్రం నీ అంత హౌలే కూడా ఇంకొకటి ఉండడు బ్రో, నిజం చెప్తున్నాను. ఓకే. సో బాడీ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఉండాలి. ఓకే. సో నువ్వు దానికి పెట్టే పని ఫుడ్కి పెట్టుకో, నీకు మంచి రిజల్ట్స్ అయితే దొరుకుతాయి. ఓకే. సో గర్ల్స్ ఉన్నారు, సమ్ బాడీ షో ఆఫ్ చేస్తాను అండ్ అక్కడ కలర్ఫుల్ లైటింగ్ ఉంటుంది, నా వీడియోస్ మంచిగా వస్తాయి. సో పైసలు లేనప్పుడు నువ్వు ఎట్లయితే నువ్వు నీ మెయింటెనెన్స్ ని చేసుకుంటావో అప్పుడైతేనే రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అయితే అండ్ నీ మెంటల్ స్టెబిలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో వాని ముందు షో ఆఫ్ చేసుకోనికి నేను ఆ జిమ్లో చేస్తున్నాను, ఈ జిమ్లో చేస్తున్నాను, నాకు టూ మచ్ ఎక్స్పెన్సివ్, సో అక్కడ నువ్వు ఎఫర్ట్ చేయలేవు, సో అట్లా మాట్లాడినా పర్లేదు. ఓకే. సో వాడు ఎట్లా మాట్లాడినా పర్లేదు, ఓకే నేను ఎఫర్ట్ చేయలేను, నేను ఒప్పుకుంటాను, అంతే అక్కడితో వదిలేసేయండి. అంతకు మించి మీరు వాటితో ఆర్గ్యుమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందంటే, సెవెన్ సెన్స్ లో మీమ్ ఉంటది, అది ఎందుకు బ్రో, నేను ఎందుకు వాడిని మైండ్ కంట్రోల్ చేయలేకపోయానంటే వాడు ఒక ఓకే. సో అదే మైండ్ సెట్ ఉండండి, సింపుల్గా ఉండండి. మీ ఫుడ్ని మీరు పెట్టే మనీని ఫుడ్కి పెట్టడానికి ట్రై చేయండి. ఓకే. సో ఇంకా లైక్ స్టార్ట్ ది వర్కౌట్ సెక్షన్. అయితే స్మిత్ మిషన్ చేస్తారు. సో లైక్ ఏంటంటే, సో మీరు బెంచ్ పైన చేసిన వెయిట్స్ స్మిత్ మిషన్ పైన రావు. సో దీనికి రాడ్ వెయిట్ అనేది కొంచెం హై ఉంటుంది. సో దాని 20 ఉంటే ఇది కొంచెం 25, 30. సో ఒక్కొక్క జిమ్లో ఒకలా ఉంటుంది, బట్ దీనికి వచ్చేసరికి 30. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను 30 ఉంటుంది. సో నేను నార్మల్ బెంచ్ పైన రాడ్ ఈజీ 20 వేసుకొని ఈజీగా చేస్తాను, బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం సో ఇది కూడా డౌట్ వస్తుంది రాదు అన్నది కూడా. ఓకే. సో కొంచెం లైక్ ప్రాపర్గా చేయడానికి అయితే మంచిగా సెట్ అవుతుంది స్మిత్ మిషన్. ఓకే. వన్ మోర్. సో అప్పర్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది, దాంట్లో వేసిన 20 కూడా దీని మీద రాదు. వన్ మోర్. సమ్మర్ సీజన్ కాదు కానీ సో ఎప్పుడు కంఫర్ట్ని చూస్ చేసుకుంటాం. ఓకే. సో ఏమైనా సిక్స్టీన్ రావచ్చు కానీ సో అంత సెట్గా
ఓకే. వన్ మోర్. మజా మజా ఆ గया. నాకు ఎక్స్‌ట్రీమ్‌గా తోలు తీరుతది ఓపెన్‌గా చెప్పాలంటే. సో, ఎంత ఎక్స్‌ట్రీమ్‌గా తోలు తీరిపోయినా, సో, కంఫర్ట్ జోన్ అయితే మాత్రం చూజ్ చేసుకోకండి. సో, కంఫర్ట్ జోన్ అయితే ఎప్పుడైతే చూజ్ చేసుకుంటారో, సో, మీ కన్సిస్టెన్సీ, మీ డిసిప్లిన్ ఆటోమేటిక్‌గా బ్రేక్ అయిపోతాయి. ఓకే. సో, ఒకటే టైంకి వెళ్ళండి. కొంచెం చెప్తున్నా కదా! సో, ఏ టైంకి అయితే మీరు జిమ్ చేస్తారో ఆ టైంని ప్రిఫర్ చేయండి. సో, కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్. సో, కంఫర్ట్ జోన్ నథింగ్. కంఫర్ట్ జోన్ అనేది అసలు మైండ్‌లో కూడా రానివ్వకండి. కంఫర్ట్ జోన్ వచ్చిందా, ఇంకా అక్కడితో ఇంకా ఎక్స్‌క్యూజెస్ అయితే స్టార్ట్ అయితాయి. సో, మీకు మీరే ఎక్స్‌క్యూజ్ ఇచ్చేస్తారు. సో, ఇప్పుడు సమ్మర్ ఎక్స్‌ట్రీమ్ మజిల్లాస్ అయితది. లవడా ఈ సో, చెప్తున్నాను కదా! సో, అంటే డాక్టర్ కన్నా ఎక్స్‌ట్రీమ్‌గా మీ బ్రెయిన్ వర్క్ అయితది. సో, మీరు ఎప్పుడైతే కంఫర్ట్ జోన్ యూజ్ చేసుకుంటారో. ఓకే. సో, కంఫర్ట్ జోన్ అస్సలు వెళ్ళకండి. సో, అండ్ నెక్స్ట్ లోవర్ చేసేటప్పుడు, సో, మీరు ముందుకెళ్తే ఎప్పుడే చెప్పేది, సో, మీరు కొంచెం బ్యాక్ త్రో అవుతారు. సో, ఇక్కడే ఉండి చెస్ట్ అనేది కొంచెం అప్‌కి పైకి పుష్ చేసుకుంటే మీకు ప్లస్ అవుతుంది. ఓకే. వన్ మోర్. ఓకే. నెక్స్ట్ ట్రైసెప్. సో, ట్రైసెప్ వీక్‌కి చెస్ట్ ట్రైన్ చేసేటప్పుడు 2 అండ్ నెక్స్ట్ టైం ట్రైన్ చేసేటప్పుడు 2. సో, ఇంతే. ఈ 4 వేరియేషన్‌నే పెట్టుకోండి. ఈ 4 వేరియేషన్‌తోనే కన్సిస్టెన్సీగా చేయండి. లైక్ ఈ వీక్ ఒక ఈ వీక్‌లో 4 ట్రైసెప్ వేరియేషన్ చేసిన నెక్స్ట్ వీక్‌లో డిఫరెంట్‌గా ట్రై చేస్తా. సో, అట్లాంటివి చేయకండి. సో, మీది ఒక స్ప్లిట్ పెట్టుకోండి. అండ్ ట్రైసెప్ ఈ వీక్‌లో 2 చేస్తే లైక్ 4 చేస్తే అండ్ నెక్స్ట్ వీక్‌లో కూడా సో, సేమ్ 4. సో, ఇదే కన్సిస్టెన్సీతో పోవాలి. సో, లాంగ్ టర్మ్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఈ వీక్‌లో రిజల్ట్స్ రాలేదు అండ్ నెక్స్ట్ వీక్‌లో స్ప్లిట్ చేంజ్ చేస్తా. అట్లాంటివి చేయకండి. ఓకే. అండ్ ట్రైసెప్ పుష్ చేసేటప్పుడు సో, ఇట్లా చేసుకోండి. సింగిల్ హ్యాండ్‌తో ఇట్లా చేయకండి. సో, సింగిల్ హ్యాండ్‌తో చేసినా సో, లాంగ్ హెడ్ అనేది కంప్లీట్‌గా హిట్ కాదు. సో, మీరు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత సో, ఫర్ ఎగ్జాంపుల్ సో, ఇట్లా చేసిన దానికన్నా సో, ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ర లైక్ రంగ్ అనేది సో, ఇట్లా రౌండ్ అప్ అయితే లాంగ్ హెడ్ అనేది మంచిగా బిగ్ వన్ అయితది. సో, మీరు ఎప్పుడైతే ఇట్లా ఫ్లెక్స్ చేస్తారో సో, ఇట్లా ఫ్లెక్స్ చేసేటప్పుడు సో, ఈ లాంగ్ హెడ్ ఉంది కదా! సో, ఈ లాంగ్ హెడ్ అనేది సో, ఆహ్, ఎక్స్‌ట్రీమ్‌గా లైక్ కనిపిస్తది. అండ్ మీ హ్యాండ్ కూడా చాలా బిగ్ వన్‌గా కనిపిస్తది. ఓకే. సో, నేను చెప్పేది అర్థమైతే ఓకే బ్రో. కాకపోతే సమ్‌టైమ్స్ నీకు అర్థమైతుందా లేదా అన్నదే నాకు కొంచెం డౌట్. సో, నీకు అర్థమైతే ఐయామ్ రియల్లీ హ్యాపీ నేను చేసేదానికి. ఓకే. సో, సమ్‌టైమ్స్ నేనేమన్నా వల్గర్‌గా మాట్లాడుంటే సారీ.
సో మీరు సపోర్ట్ చేసుకున్నా పర్లేదు కానీ షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ అనేది రౌండ్ అవ్వకూడదు. ఓకే, షోల్డర్ ఇన్వాల్వ్మెంట్ రౌండ్ అయితే ఏంటంటే సో ట్రైసెప్ అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఓకే, సో అగైన్ సో అట్లా చేస్తే దానికంటే మంచి హిట్ అవుతుంది. వన్ మోర్. ఓకే, అండ్ ఫైనల్లీ డే 28 or 29. సో ఎడైనా సో కంప్లీట్ అయింది. అండ్ స్ప్లిట్ ఎప్పుడు చేంజ్ చేయకుండా నేను రిక్వెస్ట్ చేసేవాడి. సో రిజల్ట్స్ వస్తున్నాయి రావట్లేదు అని చెప్పేసి సో స్ప్లిట్ అనేది ఇప్పుడు మంత్కి చేంజ్ చేయకండి. సో రిజల్ట్స్ ఎప్పుడు కనిపించవు. సో నువ్వు ఏ స్ప్లిట్ పెట్టినా రిజల్ట్స్ అనేవి షార్ట్ టర్మ్లో కనిపించవు. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో అట్లా అని చెప్పి స్ప్లిట్ అయితే చేంజ్ చేయకండి. ఒక స్ప్లిట్ పెట్టుకోండి, ఆ స్ప్లిట్తోనే సర్వే అవ్వండి. ఓకే, సో మరి కండిషన్ ఎంత బ్లాక్ పెట్టినా అంత వైట్ కనబడుతుంది. సో కెమెరా ట్రాకింగ్లోకి జూమ్ అయిపోతుంది. సో బ్లర్నెస్ ఓకే. గుడ్ వన్, బాగానే ఉంది ట్రైసెప్. సో హ్యాట్స్ అనేవి ఇంకా మంచిగా వెజిబుల్స్ అవుతున్నాయి. ఇంకా సో జూమ్ అయిపోతున్నట్టు. సో లాంగ్ హెడ్ అనేది చూపిస్తాను.
కనిపిస్తుంది. సో లాంగ్ హెడ్ అంటే ఇది మీకు తెలిసే ఉంటుంది. బట్ సో దీన్ని మంచిగా ట్రైన్ చేస్తే సో ట్రైసెప్ అనేది సో మీరు ఇట్లా ఫ్లెక్స్ చేసిన సో ఇది బిగ్ వన్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏముండదు ట్రైసెప్. సో ఓవరాల్ ఇది లైన్ కదా, సో అందుకే చెప్తున్నాను. సో లాంగ్ హెడ్ అనేది ఓకే. సో ఇంకేం లేదు ఈరోజుకైతే. సో కార్డియో చేయండి, హార్ట్ని సేవ్ చేసుకోండి. సో హార్ట్ని సేవ్ చేసుకోండి అని చెప్తున్నా కానీ ఏ టైంకి ఏం జరుగుతుందని మన చేతుల్లో ఉండదు. ఓకే. సో ఉన్నంతకాలం సో మనం ఫిట్గా అండ్ ఒక ఎక్స్ట్రీమ్ మైండ్ సెట్తో అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ప్లస్ అవుతుంది. ఓకే. సో కార్డియో డైలీ చేస్తే 100 years బతుకుతాం, 60 years బతుకుతాం. సో అట్లా నేను ఎప్పుడు చెప్పాను. సో ఏ టైంకి ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎప్పటికీ తెలియదు. సో ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు ఉంటాను లేదా అనేది సెకండరీ. సో నౌ ఐఎమ్ ఫిట్ అండ్ నేను బాగానే ఉన్నాను అని నాకు అనిపిస్తుంది అంతే. సో మెయిన్ సో మన ఆర్గన్స్ అనేవి ప్రాపర్గా వర్క్ అవ్వాలంటే కార్డియో మాత్రం అట్లీస్ట్ 30 minutes అయినా చేయండి. ఓకే. సో ఈరోజుకంతే. సీ టుమారో.